ఈ సమయాచార తత్పర అంటే ఏంటో తెలుసుకోండి. ఈ అమ్మవారికి నామం ఇదొక విభూదులు. ఆమె అనేక సహస్రారం 1000 కంటే ఎన్నో విభూదులున్నాయి అమ్మవారికి. మనకు తెలిసినవి 1000 విభూదులు. ఈ లలితా సహస్రనామాల్లో మనం తెలుసుకున్నవి 1000 నామాల యొక్క విభూదులు తెలుసుకున్నాం. కానీ అంతటితో ఆగిపోలేదు అమ్మవారు. ఆమె అనంతం. మనం తెలుసుకుంది సముద్రంలో ఒక నీటి బొట్టు. ఎందుకంటే మనం వ్యష్టి ఖండ రూపంలో ఉన్నాం కాబట్టి ఖండ భావనతో అఖండాన్ని కొలవకూడదు. చిన్న మనసుతో చిన్న బుద్ధితో మనం ఎప్పుడూ అఖండమైన మేధస్సుని కొలవకూడదు. భూమి మీద నిలబడి ఆకాశాన్ని కొలవకూడదు. మనకి కనిపించిందే ఎంత ఉండొచ్చు ఆకాశం? మనం ఎక్కడైతే నుంచున్నామో అదే ఆకాశం అంటే ఎలా? అనంతము ఆకాశం. ఆ తల్లి అనంత నామాలు ఉన్నాయి అమ్మవారికి. అనంతమైన విభూతులున్నాయి. ఈ స్థూల సృష్టిలోనే ఇంత సృష్టికి ఇన్ని విభూతులు అమ్మవారు ప్రదర్శిస్తే 14 లోకాల్లో అక్కడ విభూతులు ఎలా ఉంటాయి? అక్కడ సత్యములు, అక్కడ వేదములు ఎలా ఉంటాయి? సో సృష్టి అనంతం. సో అందులో మనం ఒక భాగం. అంటే మనం ఏంటంటే అంశరూప పూర్ణము. ఆ పూర్ణములో నుంచి వచ్చాం కాబట్టి జీవితాన్ని పూర్ణవంతం చేసుకోవాలి. లేదా అసంపూర్ణంగానే మన కోరికలు కానీ, ఆలోచనలు కానీ, జీవితం కానీ పుట్టిన దానికి సార్థకత రాదు. పుట్టటం, పెరగటం, పోవటం అనేది కాదు. కట్టే, కొట్టే, తెచ్చే అనే రామాయణానికి ఎంత అపహాస్యం చేసి మనం చెప్తున్నామో, 3 ముక్కల్లో రామాయణం చెప్తున్నామో అది మన సంస్కారం. రామాయణంలో ఎంత దాగి ఉంది చెప్పండి? ఒక సుందరాకాండ ఎందరి జీవితాల్ని మారుస్తోంది పారాయణం చేస్తే. అవునా? దాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని చెప్పి 3 ముక్కల్లో తేల్చాం. అది వాట్ అబౌట్ అస్? మనమేమిటి? మనం ఒకరిని చూసి ఎగతాళి చేస్తాం. మన జీవితం అది వారు ఎగతాళి పడలేదు. మనమే మన జీవితాల్ని, మన తెలివితేటల్ని ఎగతాళి చేసుకుంటున్నాం. సమర్థించుకుంటున్నాం ఇదే సత్యమని. అందరూ ఈ బాటలోనే రండి అని 10 మందిని కూడా ఆహ్వానిస్తున్నాం. అది మన మూర్ఖత. అటువంటి సంస్కారాల్ని సంస్కరించటం, అటువంటి వాళ్ళకి పరీక్షలు పెట్టటం, అటువంటి వారికి సంక్షోభం పెట్టటం, వారిని ఉత్తీర్ణులు చేయటం, వారిని మళ్ళీ కరుణతో తనలో కలుపుకోవటం. సమర తత్పర అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రతి అణువులో కూడా ఒక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూనే ఉంటుందమ్మా. మనం గమనించలేము కానీ మన అణువుల్లో కూడా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూనే ఉన్నది. ఎందుకని? సంకల్పములు ఎక్కడ ఉన్నవో అక్కడ క్షోభ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, సమరం ఉంటుంది. తప్పదేది. అదే ఆమె యొక్క మాయా అభివ్యక్తిత్వం. అంటే బయట చూపించటం. కాబట్టి ఆమె సమర తత్పర. సమరం చేస్తుంది. సమరం అంటే ఏంటి? యుద్ధం. అంటే యుద్ధం అంటే ఏంటంటే మహిషాసురులో, దేవీ భావతాల్లో ఆ యుద్ధాలు కావు. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన యుద్ధాలు కావు. సృష్టిలో పరతత్వం దృష్టిలో పెట్టుకొని సమరము అంటే ఏంటంటే ఆలోచనలు, మనలో ఆలోచనలు కూడా సమరం చేస్తూనే ఉంటాయి. అవునా? ఊహలు గాని, కోరికలు గాని, సంకల్పాలు గాని అన్నీ సమరం చేస్తూనే ఉంటుంది. అవుతుందా కాదా అని మదన పడుతూనే ఉంటాం. ఈ సంక్షోభం ఎప్పుడు మనలో ఉంటుంది. ఇటువంటి సమరము ప్రతి అణువులో కూడా స్థూల, సూక్ష్మతర సూక్ష్మతమము దాకా కూడా ఇది ప్రాణంతో కూడా మనం సమరం చేస్తున్నాం కదా. ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి చెయ్యాలి అంటే ఎంత యుద్ధం చేస్తే ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి జరుగుతుంది. అప్పుడు నీకు కుండలిని జాగృతం అవుతుంది. అవునా?
క్రియ చేయాలి కదా. అందుకే క్రియా యోగ అన్నారు దాన్ని. సుఖ యోగము, ఆనంద యోగము అని చెప్పలేదు. ఆనంద యోగము ఈ క్రియాయోగానికి పైన ఉన్నది. అక్కడ నువ్వు సహస్రారం చేరుకుంటే అది ఆనంద యోగము. అంటే ఆనంద కలయిక. ఆ కలయిక, ఆ యోగాన్ని మనం ఇక్కడ క్రియ చేస్తే వస్తుంది. కష్టే కష్టపడితే ఫలితం వస్తుంది. సో మన శరీరంలో ప్రతి అణువులో కూడా ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. అవి కూడా సమరం చేస్తాయి. అణువులో కూడా సమరం ఉన్నది అని చెప్తుంది అమ్మవారు. మరి లేకపోతే మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, పుట్టక పూర్వం ఎలా ఉన్నాం, కాలానుగుణంగా ఎలా పెరిగాం, ఏవి తిని పెరిగాం, ఇంత వారివయ్యాం చెప్పండి. ఎంత సమరం జరిగితే నీకు ఇంత జ్ఞానం వచ్చింది? పుట్టంగానే వచ్చిందా జ్ఞానం? లేదే. అన్నీ నీకు వింతే, ఏవి తెలియదు. అమాయకత్వం ఎక్కువ ఉంటుంది. ఈ అమాయకత్వాన్ని జ్ఞానం ద్వారా నువ్వేంటి అన్ని తెలుసుకుంటావు. ఏ విషయం తెలుసుకుంటావు? అమాయకత్వంలో మాయ దాగి ఉంది కాబట్టి అమాయకత్వం వచ్చింది. అంటే తెలియని విషయం మనకి అమాయకత్వం. తెలిసిన తర్వాత అది సత్యం అవుతుంది. అక్కడ మాయకి తావు లేదు, అమాయకత్వానికి తావు లేదు. అదే యోగా సిద్ధి, అదే ఆనంద సిద్ధి అని. లేదు అంటే ఈ ఆనందాలన్నీ కూడా మాయా అమాయాలోనే నీకు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, తాత్కాలికం. సో ఈ సమరం ఎక్కడి నుంచి ఉంది? 4 శరీరాలలో కూడా సమరం జరుగుతూనే ఉన్నది ఈ సృష్టిలో. బాగా చెప్పారు చూడండి. సమరం లేకపోతే నీకు ఎదుగుదల ఎలా ఉంటుంది? సమర తత్పర అంటే శ్వాస కూడా సంక్షోభంలో ఉంటుంది. వచ్చిన శ్వాస మళ్ళీ ఉంటుందా, మళ్ళీ వస్తుందా, రాదా అనే యొక్క, నేను రేపు ఉంటానా, వెళ్ళిపోతానా అనే యొక్క సంక్షోభం. సో ఈ సమరము ఏమేమి సృష్టిస్తోంది? క్షోభ, సంఘర్షణ, సమరము తప్పదు. అదే ఆమె యొక్క మాయాభివ్యక్తి లక్షణం. సృష్టిలో సమరము అంటే ఏంటంటే సంక్షోభం ఉంటేనే గాని సృష్టి స్థితి నిలబడదు. అంటే స్థితి కాదు అని, సృష్టి నిలబడదు. సో ఈ 3 ఉండాలి. ఈ ఏది ఈ సమర అనేది, సంక్షోభం ఉండాలి. ఉదాహరణగా మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, మనం పుట్టినప్పుడు ఉన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే మళ్ళీ అక్కడ మాంసం వస్తుందిగా, అక్కడ మళ్ళీ చర్మం వస్తుందిగా, సంక్షోభం. అణువుల్లో కూడా దెబ్బ తగిలితే మళ్ళీ అలానే ఉండిపోదుగా దెబ్బ. మళ్ళీ కొత్త చర్మము, కొత్త మాంసము వచ్చి మళ్ళీ అక్కడ నున్నగా తయారవుతుంది శరీరం. అసలు దెబ్బ తగిలినట్టు కూడా ఉండదు కొంతకాలం తర్వాత. అవునా? అది ఒక స్మృతిలో ఉంటుంది. నేను చిన్నప్పుడు నేను పడ్డానండి అని చెప్తావు. అంటే అప్పుడు అణువుల్లో దెబ్బ తగలటం అంటే సమరము. అంటే అణువుల్లో కూడా సమరం ఉన్నది అని. కొత్త అణువు పుట్టాలి అంటే సమరం చేస్తేనే గాని అక్కడ మళ్ళీ చర్మం రాదు అని. సమరము అంటే అది. అలానే మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా సమరమే ఉంటుంది. ఎప్పుడు జీవ సమరము. మనం శరీరంలో ఉన్నాం కదా, అవునా? కాలం విభజించబడింది కదా, రేపు అనేది వచ్చింది కదా. అనంత కాలంలో సమరం ఎందుకు ఉంటుంది? ఆజ్ఞాచక్రం పైన సమరం ఉండదు. అక్కడ నువ్వు చేయవలసిన సమరం వేరు. కానీ ఇక్కడ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ సృష్టి సమరము చేయబడి వచ్చినది అని చెప్తున్నారు. అణువులు అలా కట్టుకొని సృష్టి వచ్చినది. సూర్యుడి దగ్గర నుంచి నీ వరకు సమరముతో, సంక్షోభముతో ఈ సృష్టి వచ్చినది. ఈ సంక్షోభము ఎల్లకాలము ఉండేది. సో ఇక్కడ సమయాచార తత్పర అంటే, కాబట్టి ఆమె ఏమైంది? సమర తత్పర అయింది. అంటే మనల్ని ద్వంద్వమునకు ఆధీనం చేస్తుంది. నీకు ఎప్పుడూ కూడా నువ్వు ధ్యానం గాని, యోగం గాని, భక్తి గాని నీకు ఎందుకు ఇట్లా విచలం అవుతోంది, ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు అంటే, ఈ మాయ అనేది ఆమె ద్వంద్వమునకు నిన్ను లొంగ తీసుకుంది అని. అంటే ఏంటంటే మనందరినీ కూడా నియమించింది.
అంటే అందరినీ ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, కిందనే పెట్టి ఉంచింది అని, మాయలో ఉంచింది అని. ఎవరైతే ఈ యొక్క నామాన్ని వాళ్ళు అనుభూతి చేసుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ తల్లి కరుణించి ఆజ్ఞా చక్రంలోకి పంపించి ఈ సమరము అనేది ఆపుతుంది. అంటే అంతవరకు కూడా సృష్టి అంతా ద్వంద్వమునకు అంటే నీవు నేను, అది ఇది, స్వపర అనేవి దాంట్లోనే, ఆ చట్టంలోనే మనందరం ఇరుక్కుని ఉన్నాము. అందులో మనని నియమిస్తుంది అమ్మవారు. అది ఆమె సృష్టిలో అదొక సిద్ధాంతం. ఆ ప్రకారంగానే సృష్టి వెళ్ళాలి అని. అందుకే ఆమె సమయాకార తత్పర. అంత తొందరగా ఆ తల్లి ఈ మాయ నుంచి విడవడటం అంటే చాలా క్రియ చేస్తేనే కానీ, ప్రాణక్రియ చేస్తేనే కానీ, నువ్వు ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తేనే కానీ నీకు విముక్తి అనేది ఉండదు. అయినా కూడా సూక్ష్మమాయ అంటి పెట్టుకుని ఉంటుంది నిన్ను. అందుకే మూడో కన్ను దగ్గర కూడా నువ్వు అహం బ్రహ్మాస్మి అని అంటావు. అహం అంటే ఏంటి? నీవు. నేను బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంటున్నావు. నేను ఎవరు? అది కూడా సూక్ష్మమాయే. చూసారా? సో ఈ 14 లోకాలు కూడా మాయాధీనంలో ఉంచుతుంది, తన ఆధీనంలో ఉంచుకుంటుంది. కాబట్టి ఆమె సమయ తత్పర. అది అమ్మవారి నామం. మా తల్లి గొప్పతనం ఉంది. నీకు నీ ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ ఎప్పుడూ సంక్షోభం కూడా చేయిస్తూనే ఉంటుంది. మనసు సంకల్పతో కూడుకుని ఉన్నది కాబట్టి నీకు మనసు నుంచి నువ్వు ఎప్పుడూ ఆశించేది ఏమిటి అంటే సంకల్పాలే, ఇంకేమి ఆశించవు. ఆత్మ నుంచి నువ్వు ఏమన్నా ఆశించాలి అంటే ముక్తిని ఆశిస్తే అదే ఇస్తుంది. ఆత్మ ముక్తిని ఇస్తుంది. కానీ అక్కడికి వెళితే నీకు దక్కేది అదే. కానీ మనసు నిన్ను అంతవరకు పోనివ్వదు. అదే ద్వంద్వమునకు ఆధీనంలో ఉంచటం. మనసుకి నువ్వు ఆ మనసే అమ్మవారు. ఆ సంకల్పమే, ఆ సంక్షోభాలు పెట్టటమే అమ్మవారి చేతిలో ఉంటాయి. నిన్ను ఆత్మ దగ్గరికి, ఆత్మ జ్ఞానం, ఆత్మ విద్య, శ్రీ విద్య, ఈ లలితా సహస్రనామంలో దాగి ఉన్న అంతర్గత రహస్యాలు కూడా నీకు అనుభూతి చెయ్యనివ్వకుండా మాయలో ఉంచుతుంది. ఆ తల్లి కరుణ ఉంటే శ్రీ విద్య, లేదు అంటే శ్రీ మిథ్య. నీ మనసు శ్రీ మిథ్య, నీ ఆత్మ శ్రీ విద్య. బుద్ధి కర్మానుసారేణ ఎవరు ఏది కోరుకుంటారో వారికి అదే వస్తుంది. ఒకరు ఇచ్చేది కాదు, నువ్వు అడిగితే వాళ్ళు ఇచ్చేది కాదు. నీ బుద్ధి కర్మానుసారేణ నువ్వు ఎలా ఆలోచన చేస్తే అదే నువ్వు అవుతావు. కానీ అంతకు మించి నువ్వేమీ కాలేవు. ఎందుకంటే నీ మనసు నిన్ను అక్కడి వరకు చేరుస్తుంది. అది ఏదైనా కావచ్చు మాయలో. అదే నువ్వు ఆత్మని ఆశ్రయించావనుకో, శ్రీ విద్యను ఆశ్రయించావనుకో, అది నిన్ను ఆజ్ఞా చక్రము బ్రహ్మకచ్చం వరకు తీసుకెళ్తుంది, లయం వరకు తీసుకెళ్తుంది. సో చాయిస్ ఈస్ యువర్స్. చాయిస్ ఈస్ యువర్స్. గురువు అంతవరకే ఉంటాడు. మనసుని అమనస్కం చేసుకొని సృష్టి రహస్యాలు తెలుసుకొని, గురువు విలువ తెలుసుకొని, నువ్వేమిటో తెలుసుకొని, నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుడు ఏంటో తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకుంటే శ్రీచక్రం అంటే ఏంటో తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకుంటే పరమాత్మ అంటే ఏంటో తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకుంటే సృష్టి అంతా కూడా నేనే నిండి ఉన్నాను అనే విషయం కూడా నీకు అనుభూతి అవుతుంది. మరి అంతటి గొప్ప మేధస్సుని మనము ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళ ఆలోచనలు చేయరు కదా. ఎంతసేపు హారిజాంటల్. హారిజాంటల్ అంటే జంతువుల యొక్క ఎలా ఉంటాయి, వెన్నుభావం ఎలా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. మన ఆలోచనలు కూడా అడ్డంగానే వెళతాయి. మనం ఎప్పుడూ కూడా బాణం పైకి సంధించాం, అడ్డంగా సంధిస్తాం. పక్క వాళ్ళని ఏదో ఒక బాణం వేసి బాధ పెడుతూ ఉంటాం. ఇదే మనది, ఇదే మాయకి లొంగటం అంటే. ఇలా నిన్ను ఆధీనంలో ఉంచుతుంది అమ్మవారు. ఎప్పుడైతే నీవు ఏ నామం, ఏ అంతర్గత నామాలు ఆశ్రయించి అన్యదా శరణం నాస్తి అని మనసుని అర్పణం చేసి పుష్పములా అర్పణం చేయటం. అర్థమైందా? పుష్పములా అమ్మవారికి ఇచ్చేయటమేనమ్మా. ఇచ్చాము అంటే మళ్ళీ తీసుకోకూడదు. ఇంకా మనసు ఉండదు అక్కడ, అమాస్కం ఉంటుంది. అంటే
ఒక మంత్రం గురువు దగ్గర తీసుకున్నామంటే నీ మనస్సు కూడా మంత్రపూరితం అయిపోవాలి. ఆ మనసే మంత్రము, మంత్రమే మనస్సు అన్నట్టుగా ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు? ఏ గురించి నా గురించి ఆలోచన చేస్తాడా? సృష్టి గురించి ఆలోచన చేస్తాడా? రామ తప్ప ఆయనకేం తెలియదు. ఆయనకి మనసంతా ఏమిటి మనసు అంటే ఏమిటంటాడు? నా రాముడి వారి యొక్క మంత్రమే మనస్సు నాకు. అది తప్ప నాకు ఇంకేమీ తెలియదు అంటాడు. తెలీదు అంటే ఏంటంటేనమ్మా, ఆయన సర్వజ్ఞుడు. తెలీదు అంటే మాయ తన దగ్గరికి రాదు అని. శనీశ్వరుడు ఆంజనేయ స్వామి దగ్గరికి ఎలా రాడు, మాయ కూడా ఆయనని అంటదు. అర్థమైందా? అది ఆయన ఆత్మనిష్ఠుడిగా ఉంటాడు. ఆత్మారాముడు, ఆత్మారాముడి జపమే చేస్తాడు. మనసు అనేది ఏనాడో ఆ స్థితి దాటిపోయాడు ఆయన. మనం ఇంకా మనసు పెట్టుకుని మంత్రం చేస్తున్నాం. ఆయన ఆ స్థితి కాదు. ఆయన ఆత్మీయ రాముడు, రాముడే ఆత్మగా ఆయన జపం కొనసాగుతుంది. అది తెలుసుకోవాల్సిన విషయం మీరు. అంతేగాని ఆయన రామ రామ అంటూ మనసుతో ఎందుకు చేస్తాడు? మనసుందంటే సంకల్పములు ఉంటాయని సమయాచార తత్పరలో చెప్తున్నారు కదా ఈ నామంలో. సో ఆయన మనస్సు అనేది ఉండదు. స్వతో కూడుకున్నది లేదు అని. మనసు అంటే అంటే నా మనసు అన్నట్టు. ఆయన మనసు ఏమైంది? రాముడి యొక్క అమ్మవారి యొక్క నామంలో మనస్విని దాంట్లో కలిసిపోయింది. అందుకే ఆయనకి అమ్మవారి మనసు, రాముడి మనసు ఉంటుంది గాని తనకంటూ ఒక ప్రత్యేకమైన మనసు ఎందుకుంటుంది? అది అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు అంటే అంత కృషి, అంత క్రియ చేశాడు ఆయన. అర్థమైందా? ఆయన అణువు కూడా రామనామమే చెప్తూ ఉంటుంది. అంటే ఆయనే రాముడైపోయాడు. ఆంజనేయ స్వామిని చూస్తే రామాయణం చదివినట్టే. అర్థమైందా? ప్రత్యేకంగా రామాయణం చదవటం అవసరం లేదు. రాముడే ఆలింగనం చేసుకున్నాడు కదమ్మా! ఆయన హృదయం నువ్వు ఎక్కడున్నావు రామా అంటే అడవుల్లోనూ ఎక్కడో లేడు. ఆంజనేయ స్వామి హృదయంలో ఉన్నాడు. అదే ఆయనకి గొప్ప పట్టాభిషేకం. నా భక్తుడి యొక్క మనసుల్లో నేనున్నాను. అంతకంటే గొప్ప పట్టాభిషేకం ఈ అవతారంలో నాకేం కావాలి అన్నాడు రాముడు. అంతేగాని అయోధ్యలో ఆ పట్టాభిషేకం చేయించుకోవాలని ఆయనకేం లేదు ముచ్చట. అలా ఆంజనేయ స్వామి ఇంకా ఆయన వెనకున్న ఆయన యొక్క భక్తులు వాళ్ళ యొక్క హృదయాల్లో ఆత్మనిష్ఠుడై ఆత్మారాముడుగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. అర్థమైందా? వారితో ఆయన కొనియాడబడుతున్నాడు. అది పట్టాభిషేకానికి అర్థం అది. సో ఆయన ఇక్కడ సమయాచార తత్పర అనే నామాన్ని వీళ్ళందరూ అమ్మవారి కరుణతో దాటిన స్థితి. మనందరం మాయకి లొంగిన స్థితి. అందుకే మనకి ఇన్ని సంక్షోభాలు జీవితాల్లో. మాయకి లొంగి ఉన్నాంగా.